అనకాపల్లి నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. నక్కపల్లిలోని ఒక హాస్పిటల్లో ఇంజెక్షన్ వికటించి ఏకంగా 22 మంది అస్వస్థత పాలయ్యారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆ 22 మందిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రికి వచ్చిన వారికి సెఫటాక్సిమ్ ఇంజెక్షన్ ఇచ్చింది సిబ్బంది. వణుకు వాంతులతో ఒక్కసారిగా అస్వస్థత పాలయ్యారు బాధితులంతా. ఈ బాధితులు నక్కపల్లి ఎస్ రాయవరం ప్రాంతవాసులుగా గుర్తించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు అనకాపల్లి హాస్పిటల్లో. అందరికీ ఫీవర్కి ట్రీట్మెంట్ దానికి సంబంధించినంత రియాక్షన్కి అంతాను మార్నింగ్ అయ్యేసరికి అందరూ బాగున్నారు. ఒకే ఒక పర్సన్కి కొంచెం సివియర్ అవుతే కేజీహెచ్కి పంపించడం జరిగింది. రాకుండా అతను కూడా అక్కడ సేఫ్గా ఉన్నారని. టోటల్ ఎంతమంది వచ్చారు? టోటల్ 23 అండి. అందులో ఒకరు కేజీహెచ్కి రిఫర్ చేశారు. ఆ ఇంజక్షన్ చూసారా మేడం? చెప్పారా మేడం? లేదు, చెప్పలేదు. అది బహుశా సెఫ్టాక్సిమ్ అయ్యొచ్చు. నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ సెఫ్టాక్సిమ్ అయ్యొచ్చని తెలుసు. అనకాపల్లి నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ నక్కపల్లి ఆసుపత్రిలో ఒక ఇంజెక్షన్ వికటించింది. ఏకంగా 22 మంది అస్వస్థత పాలయ్యారు. వారిని వెంటనే అనకాపల్లి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనరల్గా వర్షాకాలం కాబట్టి అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. సో అలా ఆసుపత్రికి వచ్చిన వారికి ఆ 22 మందికి సెఫటాక్సిమ్ ఇంజెక్షన్ ఇచ్చారు అక్కడి సిబ్బంది. దీంతో వెంటనే ఒక్కసారిగా వాళ్ళకు వణుకొచ్చింది, వాంతులు వచ్చాయి, ఒక్కసారిగా అస్వస్థత పాలయ్యారు బాధితులంతా. ఆ 22 మందిని వెంటనే అనకాపల్లి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు.